విశాఖ రాజధానిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పాలన సాగిస్తానని ప్రకటించారు. మళ్లీ గెలిచి వచ్చాక విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని జగన్ అన్నారు. అయితే అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని అన్నారు. My stay would be in Vizag. In fact, my swearing in ceremony also would be in Vizag. This is my commitment to Vizag of having Amaravati as a capital. There is nothing against it. In fact, I am one person who advocates the view that Amaravati should also have a legislative capital. In fact, I am also one person who advocates the view that Kurnool should also have a judicial capital. ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సుమిత్ర, మూడు రాజులకు సంబంధించి మరొకసారి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మిషన్ విశాఖ పేరుతో విశాఖలో జరుగుతున్నటువంటి ఒక సమిట్లో పాల్గొన్నటువంటి సీఎం జగన్ విశాఖ అభివృద్ధికి సంబంధించి విశాఖలో ఉన్నటువంటి వనరులు, అక్కడ ఉన్నటువంటి అవకాశాల గురించి పూర్తిగా వివరించడం జరిగింది. అయితే రాష్ట్రానికి ఒక రాజధాని హైదరాబాదు, అలాగే బెంగళూరు, చెన్నై లాంటి నగరాలతో పాటు పోటీ పడే ఒక బలం కానీ ఆ కెపాసిటీ కానీ విశాఖకు ఉంది. అందుకే విశాఖను పరిపాలనా రాజధానిగా తీసుకొస్తున్నాను ఒక విషయాన్ని ఈరోజు జరిగిన సదస్సులో సీఎం జగన్ మరోసారి వివరించారు. గతం నుంచి కూడా ఇదే వెర్షాన్ని సీఎం జగన్ చెప్తున్నారు. ఈరోజు మరొకసారి దీన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే విశాఖకు పరిపాలనా రాజధాని వచ్చే ఎన్నికల తర్వాత పూర్తిగా ప్రభుత్వం అనేది అక్కడి నుంచే ప్రారంభిస్తాను, అవసరమైతే నా స్వేరింగ్ సెరమనీ అంటే ప్రమాణ స్వీకారం కూడా విశాఖ నుంచే చేస్తానంటూ కూడా సీఎం జగన్ ఈరోజు చేసినటువంటి కీలక వ్యాఖ్యలుగా మనం చూడాలి. దీంతోపాటు అమరావతి రాజధాని ఏదైతే అమరావతిలో ప్రస్తుతం ఉన్నటువంటి లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో ఆ లెజిస్లేచర్ రాజధానిగా అమరావతి కొనసాగుతుంది. అమరావతి అభివృద్ధి చేయాలంటే ఇమీడియట్గా 1,00,000 కోట్లు కావాలి. 1,00,000 కోట్లు ఒకే చోట పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ఖజానాకు కానీ లేదు. కాబట్టి అమరావతిని అభివృద్ధి చేస్తాం, అమరావతికి సంబంధించి ఎక్కడ కూడా చిన్న చూపు లేదు, అమరావతి అంటే ఎక్కడ కోపం లేదు అంటూ కూడా సీఎం జగన్ ఈరోజు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే అమరావతిని అభివృద్ధి చేస్తూనే అక్కడ శాసన రాజధాని ఉండే విధంగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం. ఇక్కడి నుంచే శాసన రాజధాని శాసనాలు చేసే అవకాశం అంతా కూడా అమరావతి నుంచే ఉంటుంది. ఇక పరిపాలన అంతా కూడా విశాఖ నుంచి ఉంటుందంటూ కూడా సీఎం జగన్ మరోసారి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎన్నికల సీజన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి త్వరలోనే షెడ్యూల్ కూడా రాబోతుంది. కాబట్టి ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత పూర్తిగా పరిపాలన అంతా విశాఖ నుంచే ఉంటుంది. నేను కూడా ఇక్కడికి షిఫ్ట్ అవుతాను, నా నివాసం అంతా కూడా విశాఖలోనే ఉంటుంది. ఇక ప్రమాణ స్వీకారం కూడా విశాఖలోనే చేస్తానంటూ కూడా సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కసారిగా మరోసారి విశాఖ పరిపాలన రాజధాని అంశం తెరపైకి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇటీవలే ఋషికొండలో కూడా టూరిజానికి సంబంధించినటువంటి భవనాలు కూడా మంత్రులు ప్రారంభించారు. ఆ భవనాల్లోనే సీఎం జగన్ నివాసం ఉంటారంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక విశాఖకు సీఎం జగన్ షిఫ్ట్ అయితే అక్కడి నుంచే పరిపాలన కొనసాగించే ఆలోచన అయితే చేస్తున్నట్టు తెలిసింది. అయితే వాస్తవానికి గత కొద్ది రోజుల నుంచి కూడా ఇదే విషయాన్ని పదే చెప్తున్నారు. ఒక సంవత్సరం నుంచి కూడా ముందేనే విశాఖ నుంచి పాలన చేస్తానంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ న్యాయపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. దీంతోపాటు విశాఖ రాజధాని అంటే ముఖ్యంగా 3 రాజధానుల అంశానికి సంబంధించి రిఫరెండంగా ఎన్నికలు తీసుకునే ఆలోచన కూడా వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఎందుకంటే 3 రాజధానులు ప్రజలకు ఇష్టం లేదంటూ కూడా ప్రచారం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల తర్వాత మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సీఎం జగన్ ఇప్పుడు ఎన్నికల తర్వాత 3 రాజధానులు అనేవి ప్రజల ఆమోదం వస్తుంది వైసీపీ గెలిస్తే, కాబట్టి నా ప్రమాణ స్వీకారం అక్కడే చేయడంతో పాటు పూర్తిగా అక్కడి నుంచే పాలన చేసే విధంగా నిర్ణయం తీసుకున్నానంటూ కూడా ఇప్పుడు ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇక విశాఖకు సంబంధించి అన్ని హంగులు కూడా ఇక్కడ ఉన్నాయి, అన్ని వనరులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ నగరానికి ఉన్నటువంటి కెపాసిటీ కూడా హైదరాబాద్, బెంగళూరు, అలాగే చెన్నై ఇలాంటి పెద్ద నగరాలతో పోటీ పడే అవసరం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టి దీన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతుంది. ఇక అమరావతి అయితే తక్షణమే 1,00,000 కోట్లు పెట్టుబడి పెడితే కానీ మౌలిక సదుపాయాలన్నీ కూడా తీసుకురాలేమంటూ కూడా సీఎం జగన్ మరోసారి చెప్పడం జరిగింది. ఇక న్యాయపరమైనటువంటి రాజధాని కూడా కర్నూలులో ఉంటుందని మరోసారి సీఎం జగన్ ఈరోజు విశాఖ మిషన్ సమిట్లో మరోసారి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సుమిత్ర.
ఇట్ ఈస్ సేమ్ టైమ్ దుర్గా, అంటే ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు విపక్షాలు ముఖ్యంగా రాజధాని అంశాన్ని లేవనెత్తుతున్నాయి, అభివృద్ధి అంశాన్ని లేవనెత్తుతున్నాయి. ఈ సందర్భంలో సీఎం జగన్ వ్యాఖ్యలు అంటే రాజధానిని ఎన్నికల ఎజెండాగా సీఎం జగన్ తేల్చేశారనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే 3 రాజధానులు అనేది మా విధానం, 3 రాజధానులు ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామంటూ కూడా చాలా బలంగా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. కానీ న్యాయపరమైనటువంటి అంశం ప్రస్తుతం ఈ రాజధానుల వ్యవహారం అనేది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో కూడా విచారణ జరుగుతుంది. వాయిదాలు పడుతూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో విశాఖకు తరలి వెళ్లాలని అనేక సార్లు ప్రయత్నించినా కూడా న్యాయపరమైనటువంటి అడ్డంకులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ భవనాలు రెడీ కాకపోవడం, వీటన్నిటి నేపథ్యంలో వెళ్ళలేని పరిస్థితి. అయితే ఇక ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి ఎన్నికల సమయంలో ఎలాంటి మూమెంట్ అనేది చేసే పరిస్థితి లేదు. ఎలక్షన్ పూర్తిగా అమరావతి నుంచే ఈసారి సీఎం జగన్ చేయబోతున్నారు. అయితే ఎన్నికల తర్వాత ఒకవేళ ప్రతిపక్షాలు ఇప్పటి నుంచి కూడా 3 రాజధానులు అనేవి ప్రజలకు ఎక్కడికి ఇష్టం లేదంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయో, ఆ చెప్పిన నేపథ్యంలో ఒక ఎన్నికల తర్వాత రిజల్ట్ ఎలా వస్తుంది అంటే ఒకవేళ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నా ప్రమాణ స్వీకారం కూడా విశాఖలోనే చేస్తానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం. దీంతోపాటు టార్గెట్ని కూడా పెద్దగా పెట్టుకున్నారు. ఇప్పటికే 175 స్థానాలు సాధించాలని నేను టార్గెట్గా పెట్టుకున్నానంటూ కూడా పదే పదే చెప్తున్నారు. ఒక పక్క సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఇక రానున్న అంటే మళ్ళీ వారం నుంచి ఎన్నికల ప్రచారానికి కూడా సీఎం జగన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మేనిఫెస్టోను కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి కొత్త మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు కూడా కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఎన్నికల తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సీఎం జగన్ నా ప్రమాణ స్వీకారం విశాఖ నుంచే చేస్తాను. ఒకవేళ అంటే ఖచ్చితంగా విశాఖ న్యాయపరమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా సీఎంగా నేను ఇక్కడి నుంచే పాలన చేస్తానంటూ కూడా సీఎం జగన్ మరోసారి ఈరోజు జరిగినటువంటి సమిట్లో చెప్పడం జరిగింది. పూర్తిగా నివాసం ఉండటంతో పాటు పరిపాలనా రాజధానిగా విశాఖను తీసుకొస్తామంటూ కూడా ఆయన ఈరోజు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ప్రతిపక్షాలు ఈ 3 రాజధానులను వ్యతిరేకిస్తున్నాయి, ప్రజలకు ఇష్టం లేదని పదే పదే చెప్తున్నాయి. అయితే ఎలక్షన్లో ఒకవేళ వైఎస్ఆర్సీపీ కనుక గెలిచినట్లయితే ఖచ్చితంగా 3 రాజధానులకు ప్రజల అంగీకారం ఉందనేది వైసీపీ భావించబోతుంది. ఇక పూర్తిగా ప్రమాణ స్వీకారంతో పాటు పరిపాలన అంతా కూడా విశాఖ నుంచే సాగబోతుంది. ఏదైనప్పటికీ కూడా ఎలక్షన్ తర్వాత ఈ 3 రాజధానుల అంశానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ రాబోతుంది సుమిత్ర. అలాగే దుర్గా, ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం, విశాఖ నుంచి పరిపాలన చేస్తానని చెప్పడం, ఎట్ ద సేమ్ టైం అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పడం, ఇవన్నీ వ్యాఖ్యల్ని చూస్తుంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు దుర్గా? అంటే గతంలో అంటే 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమరావతిలోనండి ముఖ్యంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు 2024లో కూడా గెలిచిన తర్వాత విశాఖలో నేను ప్రమాణ స్వీకారం చేస్తానంటూ కూడా సీఎం జగన్ ఇప్పుడు ప్రకటించారు. అయితే విశాఖ పరిపాలనా రాజధాని తీసుకురావడంతో పాటు అమరావతిని కూడా అభివృద్ధి చేస్తాం, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందంటూ కూడా ఈరోజు మరోసారి సీఎం జగన్ చెప్పారు. ఇదే విషయాన్ని పదే పదే గతం నుంచి కూడా అనేక సార్లు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా అసెంబ్లీ నిర్మాణాలు ఉన్నాయి, సచివాలయానికి సంబంధించిన నిర్మాణాలు, తాత్కాలికమైనటువంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని వేరే రకంగా ఉపయోగించుకుంటాం. పూర్తిగా సచివాలయం అలాగే సీఎం క్యాంప్ ఆఫీస్ అలాగే హెచ్ఓడీస్ అన్నీ కూడా విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అంటూ గతం నుంచి చెప్తున్నారు. కానీ మారుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా న్యాయపరమైనటువంటి చిక్కులు ఈ తరలింపుకు సంబంధించి ఉన్నాయి కాబట్టి వీటిని ప్రస్తుతానికైతే పక్కన పెట్టారు. పూర్తిగా ఎన్నికల తర్వాత దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ అయితే ఉండబోతుంది. ఇక న్యాయపరమైనటువంటి అంశాలు కూడా అప్పటికి ఒక క్లారిటీ కూడా వస్తుంది కాబట్టి ఇక ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీని మరోసారి గెలిపిస్తే ఇక 3 రాజధానులు కూడా ప్రజామోదం కూడా దొరికినట్టే అవుతుంది కాబట్టి ఇక పూర్తిగా వైసీపీ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అమరావతికి సంబంధించి అమరావతికి ఎక్కడ కూడా వ్యతిరేకం కాదని సీఎం మరొకసారి ఈరోజు విశాఖ సమిట్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా అమరావతిని ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలంటే మినిమం 1,00,000 కోట్లు అనేది ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ వైజాగ్లో అయితే కేవలం 10 నుంచి 15,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలను ధీటైనటువంటి నగరంగా ఎదిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంత ఎక్కువ ఖర్చు ఇక్కడ పెట్టే పరిస్థితి కానీ ఆర్థికమైనటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు రాష్ట్రానికి లేదు. కాబట్టి అమరావతిని శాసన రాజధానిగా ఉంచి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని అనేది మరింత పెంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి అభివృద్ధిని అందించాలనేది సీఎం జగన్ చెప్తున్నారు. ఇక న్యాయపరమైనటువంటి రాజధాని కంటే న్యాయ రాజధానిగా కర్నూలుని ఎలాగ ఇప్పటికే డిక్లేర్ చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామంటూ కూడా సీఎం జగన్ చెప్పారు. అయితే ఎన్నికల తర్వాత ఈ 3 రాజధానులకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సీఎం జగన్ మాత్రం చాలా ధీమాగా చెప్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారం విశాఖలో చేయడంతో పాటు పూర్తిగా పరిపాలన అంతా కూడా విశాఖ నుంచే చేస్తానంటూ కూడా మరోసారి స్పష్టం చేయడం జరిగింది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్.